హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి. ఇదైతే నేను మీషోలో ఆర్డర్ చేశాను. చూడండి పార్సల్ వచ్చేసింది. చూడండి ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. 150కే వచ్చేస్తుందండి ఈ పార్సల్ అనేది. చూడండి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇవైతే ఇంట్లో మనకి 30 పీసెస్ వచ్చేస్తాయి. గోడలు తొలగించుకునేయండి. ఆ మేకులు కొట్టుకోవడం అన్నీ కాకుండా ఇలాంటివి బుక్ చేసేసుకోండి. చాలా ఈజీగా ఉంటాయి. మనం ఇంట్లో కూడా బాగా ఈజీగా తొలగించుకోవచ్చు. లుక్ కూడా చాలా బాగుంటాయండి ఇవైతే. ఒక్కొక్క దాంట్లో 10 పీసెస్ ఉన్నాయని 30 పీసెస్ బుక్ చేసాము మేమైతే. అందులో 10, 20 అలాంటి పీసెస్ కూడా ఉంటాయి. మేము చూసుకుని 30 పీసెస్ ఉన్నాయి బుక్ చేసుకున్నాం. మాకు చాలా అవసరం అండి, అందుకోసం అనేది. చూడండి స్టిక్కర్ తీసేసుకొని అది అతికించుకోవాలండి. చూడండి 30 పీసెస్ వచ్చేసాయి. ఇప్పుడు చూడండి ఎలా తొలగించుకొని చూపిస్తాను. ఇలా తీసేసుకుని ఒకటి ఇలా స్టిక్కర్ అనేది తీసేసుకోవాలండి. దాన్ని ఇలా తీసేసి ఇలా అతికించుకోవాలండి టైల్స్ పైన. చాలా గట్టిగా అతికిపోద్దండి. వాటర్ పైన ఏం పర్వాలేదు. పైన చూడండి డబల్ స్టిక్కర్ది అతికించామండి ఇంతకుముందు అయితే. అదైతే అంతగా యూజ్ లేదండి, పడిపోయింది. ఇవైతే బాగా తలిగి ఉంటాయి గట్టిగా. చూడండి బొట్ట పెడుతున్నాను. మేము ఇంతకుముందు యూజ్ చేసామండి, కావాలంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా పెట్టేసానండి ఇంతకుముందు అయితే అన్నీ స్టాండ్ లాగా చాలా బాగుంటాయి కదా, లైన్గా ఇలా అతికించుకొని పెట్టేసుకున్నాం. అందుకోసం మళ్ళీ కావాలని బుక్ చేసుకున్నామండి. ఇలా ఏమైనా ఇంటికి డెకరేషన్ లాగా పెట్టుకోవచ్చుకోండి, ఏమైనా తొలగించుకోవడానికి ఎలాగైనా యూజ్ చేయొచ్చు. బాత్రూంలో కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఏమంటే టైల్స్ మీద తొలగుతుందండి. టైల్స్ మీద అయితే బాగుంటుంది, గోడల మీద అంతగా అతకదండి. చూశారు కదా ఇంతకుముందు వీడియో, చూడండి అక్కడ తొలగించి చూశారు కదా. చాలా బాగా యూజ్ అయ్యింది. చూడండి తప్పకుండా మీకు ట్రై చేయండి ఫ్రెండ్స్, తెప్పించుకొని. చాలా బాగుంటుంది, ఇంట్లో కూడా లుక్గా అనిపిస్తుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.